తమిళనాడు ఈ ఇయర్లోనే బిగ్గెస్ట్ రిలీజులలో చివరిదైన సింగం 3 విడుదల కోసం సూర్య ఫ్యాన్స్తో సినిమా లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిజినెస్ పరంగా ఇప్పటికే కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ వైపు కన్నేసింది. అందుకోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలటం లేదు. ధృవ కోసం త్యాగం కూడా చేసిన ఈ మూవీ ఇప్పుడు మళ్ళీ పోస్ట్ పోన్ అని కన్ఫర్మ్ కావడంతో సూర్య ఫ్యాన్స్ షాక్లో ఉన్నారు. డిసెంబర్ 23 అని గట్టిగా ప్రచారం కూడా చేశారు. పోలీస్ మసాలా సినిమాల స్పెషలిస్ట్ హరి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మొదటి 2 భాగాల కన్నా బాగా వచ్చిందని ఇప్పటికే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈసారి అనుష్కతో పాటు శృతి హాసన్ గ్లామర్ను కూడా యాడ్ చేయడంతో మరింత కలర్ఫుల్గా మారింది ఈ సినిమా. నిన్న సూర్య చేసిన ట్వీట్తో అఫీషియల్గా దీని వాయిదా ప్రకటించినట్టయింది. ఎన్నో హోప్స్తో ఆశగా ఎదురు చూస్తున్న సూర్య ఫ్యాన్స్ ఇది జీర్ణం చేసుకోలేకపోతున్నారు. మంచి టైంని మిస్ అవుతున్నామే అనే బాధ వాళ్ళల్లో కనిపిస్తోంది. ఇప్పటికే ఆడియో విడుదల అయ్యి పాజిటివ్ ఫీడ్బ్యాక్ తెచ్చుకుంది. ఇంతలోనే ఇది వాయిదా అని చెప్పడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుని ఈ మూవీకి బోర్డు మెంబర్స్ యుఏ సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ హీరో సూర్యతో సహా దీనికి క్లీన్ యూ ఆశిస్తున్నారు. కానీ సీన్ రివర్స్ కావడంతో మళ్ళీ రీసెన్సార్కి అప్పీల్ చేయాలని డిసైడ్ అయ్యాడు సూర్య. ట్రైలర్లో చూసిన దాన్ని బట్టి ఇందులో బీభత్సమైన ఫైట్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఓ రేంజ్లో ఉన్నాయని అర్థమైపోయింది. హింస లేకుండా సింగం గర్జించలేదు అని ఆల్రెడీ చూసాం కదా. ఇందులో డోస్ మరింత పెంచారు కూడా. మరి క్లీన్ యూ ఇస్తారని ఎలా ఆశించారో సూర్య అండ్ టీంకే తెలియాలి. వాస్తవానికి నోట్ల రద్దు ప్రభావం ఇంకా మార్కెట్లో ఉన్న ధర్మిలా రిస్క్ చేయడం గురించి ఆలోచిస్తున్నారట. నెలాఖరు కాబట్టి కలెక్షన్స్ మీద తీవ్ర ప్రభావం ఉంటుందని అనుమానపడుతున్నారు. ఆ వంకతో వాయిదా వేయలేక ఇలా అంటున్నారు అన్న సందేహాలు కూడా ఉన్నాయి. డిసెంబర్ 30 అని వినబడుతున్నా అది కూడా నమ్మకం లేదు. అయినా సినిమా బాగుంటే ఇవేం పెద్ద దిగులు చెందాల్సిన విషయాలు కాదని ఆల్రెడీ ధృవ ప్రూవ్ చేసింది. ఈ లాజిక్ మిస్ అయితే ఎలా సూర్య అంటున్నారు ట్రేడ్ పండితులు. డిసెంబర్ మిస్ అయితే మాత్రం ఫిబ్రవరికి వెళ్ళక తప్పదు. జనవరిలో భీకరమైన పోటీ ఉంది మరి. లెట్ us wish all the best to Surya and his team.